ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చుట్టాలొస్తున్నారు జాగ్రత్త అంటున్నాడు మన సద్దాం. ఎంత మంది వచ్చినా పరిగెట్టించి కొడతా అంటున్నాడు మన రాజు. ఇంతకీ ఆ చుట్టాల గోలేంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈరోజు మా ఇంట్లో పండుగ కాబట్టి ఊకాలే ముగ్గేయాలి అమ్మో, అన్ని పనులు నేనే చూసుకోవాలమ్మా. మేడం ఆ చేత అన్న పనులన్నీ అది ఏం వేయదు, మొత్తం నేనే వేయాలా. అది పాలిస్తాను, నేను పరిపాలిస్తాను అంతే. ఏమైందా నాన్న నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకోలే కదా? అందుకే తెలుసు. చిన్నప్పటి నుంచి చదువుకుంటే ఎదుగుతా అంటారు కదా, నువ్వు చదువుకోలే అందుకే ఎదగలేవు. ఆ ఎదుగుదల వేరు, ఎదుగుదల వేరురా. ఏది ఎదగలే నాన్న? ఏంద్ర అనేది. నాకు ఒక 500 కావాలి. దేనికి? దానికే. దానికే తోకే. పొన్నాడు 500 ఇచ్చినట్లు బయట ఎవరికి చెప్పకు. సరే అమ్మా, 500 ఇచ్చింది డాడీ. 500? 500 ఎక్కడ ఇచ్చినావు? పర్స్ లాగించి. ఓహో సర్లే. అవును, నా పర్సులో 500 ఉండేవి. చెప్పిన పర్స్ లాగించి ఇచ్చినని. నా పర్సులు ఎక్కడ ఎందుకు ఇచ్చినావు నువ్వు? దయాకర్, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నిన్న రాత్రి పత్తాలు ఆడి 10,000 ఒడగొట్టినావు. అది ఇయ్యవా ఇంకా? అదే ఇప్పుడు ఏదో ఒకటి తాగడానికి ఇస్తాను పెళ్ళం. ఓ అదినే సిగ్గుందా నీకు కొంచెమన్నా? ఏమైంది బిడ్డ? బండి తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తెచ్చిచ్చాడు మొన్న, ఇప్పుడు ఇస్తలేడు. ఇస్తలే బిడ్డ. నువ్వు మొన్న బండి ఏడుందంటే ఏమన్నా సర్వీసింగ్ ఇచ్చినాను. అయ్యో సర్వీసింగ్ చేయడానికి పోయినా మధ్యలో వీళ్ళు పే కడుతుంటే పోయి వీళ్ళు సర్వీసింగ్ తీసుకున్నారు బండి. కొడుకా నువ్వు చెప్పు ఏమైందో? బిడ్డ కరెక్ట్ చెప్తలేడు. డబ్బింగ్. ఆ 10,000 నేనేం చేసిందే, మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదంటే ఊరికి పంపించిన. అది కూడా నీ మంగళసూత్రం తాకట్టు పెట్టి మరి పూజ చెప్పి నీకు గుడ్లు ఇచ్చిన అన్నావు కదరా. ప్రాక్టీస్ చేయాలంటే కొట్టి కొట్టి పానం తీసింది అన్ని. చుట్టాలు ఇట్లా ఏం బావా మంచిగా ఇప్పుడే నచ్చుడు? లేదు వచ్చి 10 రోజులు అయింది, పండుగ వస్తాను. ఇప్పుడు వస్తాను చూస్తాను, మళ్ళీ అడుగుతావేంద్రా నువ్వు? నాకు అర్థం కాదు. నమస్తే అన్న అన్నయ్య గారు. మా బామ్మడి గారు ఫోన్ చేసి బాబు పండగకి రావాలని చెప్పారు, అందుకే వచ్చిన. ఒకరే వచ్చిరా బావగారు? ఒకనొస్తానమ్మా, నాకు అర్థం కాదు. రే మల్లేషు, అందరు మా ఫ్యామిలీ ఎదుడు పెద్ద చుట్టమే. పెద్ద చుట్టమే. మా చుట్టం వస్తా అంటే ఏమన్నా? మీ చుట్టాలు మా చుట్టాలు ఒక్కలేగా. ఒక్కడేంద్ర ఇంతమంది ఎవరు పెట్టారు అన్నము? బావగారు బాగున్నారా? బాగున్నా. ఏదో సౌండ్ వచ్చింది. అదే చపాతీలు చేస్తుంటే లోపల చపాతీలు చేస్తుంది. చాయ్ ఉందా? పాలు సరే బయట పోయి తాగొస్తాం. ఏం ఆగు బావా, పాలు నేను తెచ్చి రాత్రే పెట్టిన ఫ్రిడ్జ్ లో. ఉన్నాయా? ఏమండి చక్కెర డబ్బా అందుతలే, ఒకసారి లోపలికి వస్తారా? చాపత్త లేదండి, ఒకసారి రారా? చాపత్తా ఎవరో తీసుకురమ్మన్నది, తీసుకోండి. సర్లే మాకు వద్దులే. అంటే మాకు బేసిక్ గా బిస్కెట్ లేకపోతే చాయ్ తాగలేం. అవి లేవులే. ఎందుకు లేవురా? నైట్ తెచ్చిన అవి కూడా ఉన్నాయా? ఏవండి ఒకసారి ఇట్లా అండి. ఏమైంది? బిస్కెట్లు అందుతలేవు. ఏమైంది? బిస్కెట్లు నేను తెచ్చుకున్న తిందామని. ఒక్క పూట తినకపోతే నువ్వేమైతే నీకెందుకురా? సర్లే బొమ్మడిది, ఎక్కువ మంది ఉన్నాం ఇక ఈడ ఏం జరుగుతుంది. లాడ్జి బుక్ చేసుకుని లాడ్జికి పోతాను. అవునవును. ఏ బావా, ఇంత పెద్ద ఇల్లు ఉంచుకొని లంకని ఇల్లుంచుకొని లాడ్జిపోయి వంట అంటావు? మన పెద్ద హాల్ లేదు, నేనే వండుకుందాం నడు. ఓకే. ఏవండి అమ్మ వెళుతుంది. వాళ్ళు బయట హోటల్లో వంట అన్నారు. నీకెందుకురా పలుపు? నీకెందుకు బెడ్షీట్ లేవు కదా, బయటికి పోతాంలే. సరే పోయి. ఎందుకు లేవు? ఇంట్లోనే నేను తెస్తా. ఉన్నాయి బావా, నీకెందుకు? కొడుకా టెల్ మీ మామ్. మీ అయ్యకి చెప్పినా కదా ఇప్పుడే. ఏమని? ఐ నో నాట్ లిజన్. ఇప్పుడే చెప్పినా కదరా.
ఏమైంది నీకు ఎన్నిసార్లు చెప్పాడు రా దెబ్బలు తిని తిని అలసిపోయినా పడుకున్నదా అలసిపోయి కాదు దౌడ వాసిపోయి కొంచెం జరుగు అమ్మ జరిగే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పడుకోండి బామర్ది లారీలు గిరీలు రావు కదా రోడ్డు మీదకి వచ్చినాం నాకు తెలుసురా నా బతుకు రోడ్డు మీకు తెస్తావని నాకు తెలుసు ఇట్లా వండుకోను ఆయన అమ్మా యాదమ్మా కొంచెం నీళ్ళు తీసుకుని రా ఇగో అమ్మ వాటర్ అంటే ఇపో అరే కూల్ వాటర్ లేవా సరే తీసుకొస్తా కూల్ వాటర్ ఉన్నాయా లేవు సరే నేనే వస్తున్నా గుడ్ మార్నింగ్ అప్పుడే తెల్లారిందా తెల్లారింది టిఫిన్స్ బయటకు పోయి చేసి వస్తాం బయటకు ఏం చేస్తావు మా భార్య అన్ని రకాల వంటలు చేసి పెడుతుంది అవునా కూర్చో సిగ్గు శరం మాన మర్యాద చెప్పినా కదా మా భార్య అన్ని రకాలు చేసేస్తుంది మాకు మస్తు ఇబ్బంది అవుతుంది అట్లా కాదు వద్దమ్మా మనం ఏమో నా చుట్టాలు నీకు వడ్డాగాని సిగ్గు కొట్టాకు చెల్లెని కొట్టాకు కంట్రోల్ యువర్ సెల్ఫ్ చాలా ఇబ్బంది అయింది అమ్మకు వడ్డించి ఏమనుంటే మీరు వడ్డించుకో నేను వడ్డిస్తా కదా కూర్చో అమ్మ నువ్వు కూర్చో బేసిక్ గా మాకు ఇట్లా వడ్డించకూడదు అరే బావా సాంబార్ ఎవరికి సాంబార్ పట్టు నోరు ముక్కలలో వేసుకో ఓ దయాకరు ఎవరు నువ్వు వాచ్ ఎవరు పెట్టిరు పెళ్లికి మా మామ పెట్టిండు మరి నేనే కదరా మామని మామ నువ్వా మంచివా గడ్డం పెట్టి మర్చిపోయినా మామ ఇంతకు ఏడాడు సంతరాల నాగరాజు ఆడేవాడు నా కొడుకురా నీ పెళ్ళ మారింది అట్లే ఉంది ఏదది దుడక ఏడుంది అడు ఇంకోసారి చుట్టాలు గీతాలు ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? అబ్సల్యూట్లీ దే నేల్డ్ ఇట్. ఇది చాలా చోట మనం వింటుంటాం, ఇంట్లో పిల్లి వీధిలో పులని. నిజంగా ఇంట్లో జరిగేటువంటి ఒక ఇబ్బట్టైన సిచ్యువేషన్ తెలుసా, దేని గురించి ఆలోచించకుండా అసలు ఆడదానికి కుదురుతుందా కుదరదా, కరెక్ట్ గా టీ పౌడర్ కూడా అక్కడ లేదు, ఒక స్పూనే ఉన్నప్పుడు నలుగురు వస్తారు, టీ పెట్టే అక్కడ కూర్చొని చెప్పేస్తారు. సూపర్బ్ గా అనిపించింది నాకు. ఎవ్రీవన్ సూపర్బ్ అండి. కృష్ణ భగవాన్ సార్, సద్దాం రాజు మీరు చెప్పింది నేను చెప్తా అనుకుంటున్నాను. ప్రతి ఇంట్లో జరుగుద్ది ఇది. ఇంకో దోశ వేసుకోండి అంటే అక్కడ పొయ్యి కట్టేసాను. పులి ఎన్నిసార్లు చేసినా ప్రతిమ కూడా అన్నిసార్లు చేస్తాడు. అది ఎందుకు చేశాడు అనేది మర్చిపోతాడు. ఆ పాయింట్ చాలా మంచి పాయింట్ తీసుకున్నారు, అందరూ ఐడెంటిఫై అయ్యే పాయింట్. నెక్స్ట్ విజువల్ గా మీరు దొర్లేరు చూసారా, చాలా బాగుంది, అది బాగుంది.